నాయకుల గురించి, ఏ రథోడు గురించి, ఏ చవాన్ గురించి, ఏ పవాన్ గురించి ఈవేళ ఈ సినిమా తీశారో, ఈ సినిమాకి ఇలాంటి జ్ఞానం సంపాదించాలి, పొందాలి, 10 మందికి పంచాలి, మన జాతికి జాగృతం చేయాలి అని అమోఘమైనటువంటి వ్యాపారమే కాదు, పోరాటం చేసిన అమోఘమైన యోధుడు లకీషా బంజారా ఆయన అయితే లకీషా బంజారా ఎంత గొప్పవారంటే, సిక్కు మత గురువు గురునానక్ గారి హెడ్ని మత పిచ్చోడు నరికేస్తే ఎవరైనా దగ్గరికి వెళితే వాళ్ళు కూడా ఖతం చేస్తామంటే నానక్ గారి భక్తులతో పాటు ఈ పేరు లకీషా బంజారా గారు వెళ్ళి ఆ తలకాయని తీసుకుని వచ్చి ఆ భక్తులతో కూడుకొని ధన సంస్కారం చేసుకొని ఎవరొస్తారండి, ఆయన మానవాళి కోసం ఆయన జీవితం సేకరించిన మహానుభావుతున్నారు. అంతటి మహనీయుడు ఆ లకీషా బంజారా, ఆ మహానుభావుడు జయంతి. అంతేకాదు నిజాంకి వ్యతిరేకంగా, పటేల్కి వ్యతిరేకంగా, దొరలకు రాజ్యానికి వ్యతిరేకంగా అమోఘమైన ఫైట్ చేసి వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన ప్రాణాన్ని బలిదానం చేసినటువంటి దొడ్డి కొమరయ్య గారి యొక్క వర్ధంతి ఆయన మరణంతో మొత్తం ఎంత గొప్ప తెలంగాణ అటువంటి గొప్ప రోజు ఇవాళ వీళ్ళు ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, పోస్టర్స్ లాంచ్ చేయడం కానీ, ఇవాళ ఈ మార్గో మేము సినిమా తీసాం జ్ఞానిదారు అనేది అని ప్రజలకు చెప్పడానికి కోసం చేసిన పని కానీ మోహమైనటువంటి పని. దీన్ని మేము మనస్ఫూర్తిగా దర్శకుల్ని, నిర్మాతల్ని, నటీనటుల్ని, శ్రేయోభిలాషుల్ని, పెద్దల్ని అందరూ కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. అంత గొప్ప రోజు నాడు, అంత మహానుభావుల జగాలు గుర్తు చేసుకునే రోజు నాడు ఇవాళ అలాంటి సినిమాకి చేయడం. ఏ మహానుభావులు అయితే ఎవరైతే ఈ జాతి కోసం, పీడితుల కోసం పోరాటం చేస్తారో ఆయుష్, ఈ పంజాబీ సాంప్రదాయం ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ యుద్ధాలు ఏంటి, వాళ్ళ వ్యాపారాలు ఏంటి, వాళ్ళ దయాలేంటి, అభినయాలేంటి అన్నింటిని మించి వాళ్ళు ఎలాగ దోపుడికి, రాపుడికి, పేరుకి గురిగా పడ్డారు. అలాంటి చరిత్రని, నిక్షిప్తంగా ఉన్న చరిత్రని ఒక జ్ఞానవంతుడు, జ్ఞానిగా చదివి ఇదిగో మన భారతరాలు అనుభవించారు, ఈ బాధలు పడ్డారు, ఈ కష్టాలు పడ్డారు, పోరాటం చేశారు. కాబట్టి మన సంపద, మన మనుగడ కోసం, మన ఆస్తి, మన మనుగడ కోసం, సమస్తం కూడా మన మనుగడ కోసం, మనం కేవలం మన దేశ కోసమే కాదు, ప్రపంచ పీడిత ప్రధానికి కోసం అందరూ కూడా ఏకం కావాలి, కృషి చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఒక జ్ఞానవంతుడు వచ్చి ఇదిగో ఇది మన జాతి, ఇది మన ప్రజలు చెప్పింది, దీనికోసం మనం కృషి చేయాలి, మళ్ళా మన జాతి భారతంలో చేయాలి, ఉండాలి, 10 మందికి మేలు చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా నిర్మాతకి, ఎందుకంటే ఇలా సినిమాకి నేను ఖర్చు కావాలి. మా జాతి మీద మా గౌరవం ఉంది, మా జాతి గురించి, మా గొప్పతనం గురించి, మా భాష గురించి, మా సాహిత్యం గురించి 10 మంది తెలియాలి. సినిమా మీడియా పవర్ఫుల్ మీడియా హాలీవుడ్ చిత్రంగా నా చేతిలో 6 నెలలు పెడితే ప్రపంచ చరిత్ర మార్చేస్తాను నిన్ను మహానుభావుడు. పవర్ఫుల్ మీడియా సినిమా, అలా సినిమా ద్వారా నా జాతికి నేను చెప్పాలని ముందు కూర్చోటి నిర్మాత అమ్మ ధనలక్ష్మి గారికి, శ్రీబాబు నాయుడు గారికి, సోహన్లాల్ గారికి, కేశవ బ్రదర్స్ కి, నిర్మాతలందరూ నేను ధన్యవాదాలు చెప్తూ, ఇంత గొప్ప చిత్రాన్ని రాసి దర్శకత్వం వహించినటువంటి కేశవనందన్ గారికి, ప్రేమచంద్ర నాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాలో జయసింగ్ రాథోడ్ నా మిత్రుడు, నేను అమ్మకి వచ్చా, నేను తీసిన వేరే తెలంగాణ సినిమాలో మంచి వ్యాఖ్య వేయించడంతో వేయించా. ఇలాంటి రాథోడ్ గారు ఇవాళ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇచ్చాడు. శభాష్, సినిమా బాగా నడుపుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇక హీరో గారు రాంబాబు గారు, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. రిమైనింగ్ థ్యాంక్స్ తమ్ముడు. సంగీత దర్శకులకి, కెమెరామెన్ గారికి, 24 క్రాఫ్ట్స్కి, మిగతా నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరూ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, సభ నడిపిస్తున్న పెద్దలు వారికి వందనాలు చెప్తూ, ఇంత గొప్ప చిత్రాన్ని యొక్క పోస్టర్ని నాతో ఆవిష్కరణ చేసినందుకు యూనిట్ నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఏం సినిమా తీశారో దట్ ఇస్ ది ఫిల్మ్, దట్ యాక్టర్ థింగ్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ. ఆపరేషన్ కదా,
ఏ ఫిఫ్త్ షెడ్యూల్ ఉందో, ఏ వనభూమి యాక్ట్ ఉందో, ఇలాంటి యాక్ట్లను ఆదివాసి దూరం చేస్తూ అభివృద్ధి పేరు చెప్పి సంపదని సమస్తాన్ని కూడా కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకురావడం కోసం కృషి చేస్తున్న కొన్ని ప్రభుత్వ విధానం చాలా దుర్మార్గం ఉన్నాయి. ప్రజల సంపదని మొత్తం కాజేస్తున్నారు. వీళ్ళు 100 మందికి చెందాల్సిన సంపద కేవలం 10 మంది తింటున్నారు. దీన్ని ఏ విషయంగా ఫైట్ చేస్తాం అని ఉద్యమాలు ఎక్కడపడుతున్నాయో ఆ ఉద్యమాన్ని అణిచేయడం కోసం వచ్చింది ఆపరేషన్ కగారు. ఆపరేషన్ కగారు లాంటి సినిమాయే మా మూల సంపద, మా మూల వనరులు మాకు దక్కాలను ప్రకటించిన ఈ జాతి ఎలా ఫైట్ చేసిందో దట్ ఈస్ ఆపరేషన్ కాగా ఎలా ఫైట్ చేసిన ఉద్యమకారులు, ఇందులో ఉన్న హీరోలు, కథానాయకులు, మొత్తం సినిమా సంబంధించిన వారందరూ కూడా దట్ ఈస్ ది ఫీల్. కాబట్టి మనసు చెప్తున్నా సినిమా మంచి హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్, గుడ్ లక్.